హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేనైతే 3 నిమిషాల 50 సెకండ్లే పెట్టాను. గంటల టైం వేస్ట్ నాకు మీకు కూడా కదండి. తక్కువ టైంలో చేసుకుందాం. అందుకే నా వీడియోస్ మొత్తం అన్నీ చాలా తక్కువ టైంలోనే ఉంటాయండి. 5 మినిట్స్ 4 మినిట్స్ లోపే ఉంటాయి నా వీడియోస్. ఎక్కువ టైం తీసుకున్న టైం వేస్ట్ కదా, మీకు చూడడానికి బోర్ కొడుతుంది, నాకు చేయడానికి టైం కావాలి ఎందుకండి. అందుకే కట్ చేసినవన్నీ పక్కన పెట్టి ఈజీ ప్రాసెస్గా చెప్తున్నాను. ఈ పాతకాలం పద్ధతులు మనం తయారు చేసుకుందాం మటన్ కర్రీ అండి. అప్పట్లో మసాలాలు లేవండి, తక్కువ యూజ్ చేసేవారు మసాలాలు. కుక్కర్లో అస్సలు వండేవారు కాదు. అప్పట్లో కుక్కర్లో లేదు, మసాలాలు లేకుండా చక్కగా పొయ్యి మీద అది వండుకొని తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారండి. మనం ప్రతిరోజు మసాలాలు విపరీతంగా వేసుకోవడం వల్ల, తినడం వల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ మసాలా అంటే నేను చూడండి, ఇందులో మసాలా కూడా వేయలేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మసాలాలు ఎక్కువ వేయడం వల్ల అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా సింపుల్ అనండి ప్రాసెస్. చూసారు కదా, అందరికీ తెలిసిందే కదా, అందుకే తక్కువ టైంలో సింపుల్గా ఒక కర్రీ అంగా చెప్పాలనుకోవట్లేదండి. ప్రాసెస్లో నేను వండుకుంటే మీకైతే ఈ విషయం చెప్తున్నాను. చూసారు కదా, కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ యాడ్ చేశాను. మనకి మటన్ వేసినప్పుడు సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల వాటర్లా దిగిపోతుంది. ఇలాగా చాలా వరకును ముందే కారం అన్నీ వేస్తాం అనుకోండి, తొందరగా ఉడకదండి కళాయిలోని. కుక్కర్లో లాగా కాదు కదా మటను. కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కదా, ఇందులో కూడా అలాగే ఉడికిపోతుంది. సాల్ట్ వేసి చాలా టైం ఉంచితే ఉడికిపోతుంది. కొంచెం ముందు చాలా ఎక్కువ టైం తీసుకొని ఆపాలి. కారం యాడ్ చేసుకున్నాను కదండి, తగినంత అయితే కారం యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తానండి. 1/2 కిలో మటన్కి అయితే నేను తక్కువ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మనం మటన్ పెట్టి యాడ్ చేసుకుంటాం కదా. చిన్న 2 పెద్ద టమాటా ముక్కలు అయితే గ్రేవీ కావాలి కదా, టమాటా ముక్కలు అయితే యాడ్ చేశానండి, చిన్నవి. ఇప్పుడు మనం వండుకుండే మటన్ తీరు వేరండి, అప్పుడు తీరు వేరే. ఆ తీరులో నేను వండుతున్నాను. నేను ఎక్కువ శాతం ఇలానే వండుతానండి, మసాలాలు వేసి ఎప్పుడు వండను. చాలా ఎక్కువగా అయితే చాలా వరకు నేను ఎప్పుడు మటన్ వండినా ఇలా వండుతాను. హెల్త్ మనకి, మన పిల్లల ఆరోగ్యం, మన హస్బెండ్ ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కదండి. మనం మసాలాలు వేసి టేస్ట్ కోసం ఇష్టం వచ్చినట్టు వండేస్తే టేస్ట్ బాగుంటుంది, చాలా తినేస్తారు, కానీ హెల్త్ పాడవుతుంది కదా. కాబట్టి తక్కువ మసాలాలతో వండుకుందాం. ఏమి వండినా కానీ మసాలాలు అయితే తక్కువ వేసుకుందాం. వాటర్ అయితే వేసాను కదా, 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసానండి. మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా, మాడతైతే మాత్రం ఎంత టైం అన్నా తీసుకుంటుంది కడాయిలో. చూసారా, మూత పెట్టి ఎక్కువ టైం నుంచి పెద్ద మంట ఐలో పెడితే దగ్గరికి అయిపోయింది. ఇలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చూసారా, అయిపోయింది. మటన్ కర్రీ అయితే మెత్తగా ఉడికిపోయిందండి. మటన్ అయితే ఇలా సింపుల్గా మసాలాలు లేకుండా చేసుకుందామండి. ఆల్రెడీ చికెన్ మటన్ అనేటప్పటికి మన టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ వేసుకొని మళ్ళీ దీని టేస్ట్ కోసం మసాలాలు వేసి అన్నీ వేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నేను ముందే యాడ్ చేస్తాను. అంతే, మటన్ కర్రీ రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. నాన్ స్టిక్ కళాయి కూడా నేను తక్కువే యూజ్ చేస్తానండి. బాయ్ బాయ్.